హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా మనం డ్రెస్సింగ్ టేబుల్ అనేది వాడుతూ ఉంటాం కదండి. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఇంకా పౌడర్ చేసేస్తూ ఉంటారు. మిర్రర్ అనేది మరకలుగా పడిపోయి చూసేటప్పుడు చాలా చిరగ్గా ఉంటుంది. ఇలా మరకలు అనేవి పడిపోకుండా సింపుల్గా కొత్త దానిలాగా మిర్రర్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందామండి. ఎప్పుడైనా కూడాను ఇటువంటి డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలని, లేదంటే చూడండి మన స్కూటీ అద్దాలు లాంటివి గట్టని క్లీన్ చేసుకోవడానికి కూడాను చాలా బాగా పేస్ట్ అనేది యూజ్ అవుతుందండి. ఎక్కువ మురికి ఉంది కాబట్టి నేను కొంచెం పేస్ట్ అనేది ఎక్కువ వేసాను. ఈ విధంగా పేస్ట్ మిర్రర్ కంటే డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం కూడా అప్లై చేసుకొని ఒక తడిగుడ్డతో నీట్గా నొక్కుబెట్టేసి ఈ విధంగా క్లీన్ చేసేసాం అనుకోండి. సో మనం డ్రెస్సింగ్ టేబుల్ వాడేటప్పుడు ఏదో ఒకటి అలా పడుతూనే ఉంటుంది కదా, జిడ్డుగా మరకలు పడిపోతూ ఉంటాయి. ఇలా మిర్రర్ని చూడగానే మరకలు ఉంటే చాలా చిరాకు వచ్చేస్తుంది కాబట్టి సింపుల్గా కొంచెం పేస్ట్ వేసేసుకొని ఇలా తడిగుడ్డ పొడిగుడ్డతోటి నీట్గా నొక్కుబెట్టి తుడిచేసాం అనుకోండి. సో మిర్రర్ అనేది చాలా నీట్గా కొత్త దానిలాగా అయితే ఉంటుందండి. సో మళ్ళీ మనం ఎక్కువగా క్లీన్ చేయవలసిన అవసరం లేదు. వారం 10 రోజులకు ఒకసారి అలా క్లీన్ చేసుకుంటే డ్రెస్సింగ్ టేబుల్ చాలా నీట్గా ఉంటుంది. యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. సెకండ్ టిప్ని అయితే చూద్దాము. బీరువాలోను బట్టలు అనేవి పెట్టుకునేటప్పుడు మనం అప్పుడప్పుడు మాత్రమే శారీస్ అనేవి వాడుతూ ఉంటాం కదా. ఇలా బట్టలు అనేవి ఎప్పుడు కూడాను మంచి స్మెల్ రావాలంటే ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందాము. బట్టలు అనేవి ఒక్కొక్కసారి ఎక్కువ రోజు నిల్వ ఉండేటప్పుడు కొంచెం ముక్కంపులాగా వచ్చేసి అలాగే చిన్న బట్టలు కూడా చిట్లిపోయేటట్టు అయిపోతూ ఉంటాయి కదండి. అవి ఏవి కూడా ఉండవు అనమాట ఈ చిన్న చిట్కా వల్ల. సో దానికోసం నేను ఇక్కడైతే ఒక టిష్యూ పేపర్ని ఈ విధంగా చిన్న పీస్ని అయితే కట్ చేసుకోండి. టిష్యూ పేపర్ లేనట్లయితే మీరు కాటన్లో పెట్టుకోవచ్చు, లేదంటే కాటన్ క్లాత్లో పల్చడి దాంట్లో కూడా పెట్టుకోవచ్చు అండి. పచ్చకర్పూరం అనేది మనకి మార్కెట్లో పూజ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుందండి. ఇది చాలా మంచిది. ఎక్కువగా పూజల్లో గట్టా వాడుతూ ఉంటారండి. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా రాదు. చాలా మంచి స్మెల్ వస్తాయి ఇవి కనుక మనం బట్టల్లో కానీ పెట్టామంటే. చిన్న పీస్ని ఈ విధంగా నేనైతే సో ఇలా మెత్తగా పౌడర్ లాగా అయితే చేసేసుకొని వేరే ఇంకొక టిష్యూ పేపర్లోకి అయితే వేసుకున్నానండి. ఇది జస్ట్ 20 రూపీస్ కొంటేనే మనకు చాలా ఎక్కువ రోజులు వస్తుంది. బీరువాలు పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే కొద్దిగా జవ్వాది పౌడర్ను కూడా వేసాను. జవ్వాది పౌడర్ కూడా ఎంత మంచి స్మెల్ వస్తుంది అందరికీ తెలిసిందేనండి. ఈ రెండు కూడా మనకి పూజ స్టోర్స్లోనే దొరుకుతాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ. దీన్ని విధంగా ప్యాకెట్స్ లాగా అయితే మనం తయారు చేసుకుని మనకి ఎన్ని కావాలో అన్నిటిని రెడీ చేసేసుకొని బీరువాలో, లేదంటే కార్ డిక్కీలో కానీ, లేదంటే స్కూటీ డిక్కీలో కానీ, లేదంటే బట్టల దగ్గర ముఖ్యంగా మనం ఈ విధంగా అప్పుడప్పుడు వాడే శారీస్ దగ్గర బట్టల దగ్గర కానీ పెట్టామనుకోండి, బట్టలు అనేవి చిట్లిపోకుండా ముక్కంపు అనేది రాకుండా ఒక్క మనం శారీలో పెడితే మొత్తం బీరువా మొత్తం బట్టల్లోనైతే స్ప్రెడ్ అయిపోతుందండి. బీరువా తీసిన ప్రతిసారి కూడా మనకి మంచి స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది. అండ్ అలాగే ఇది బీరువాలో ఉంచడం వల్ల కూడాను చాలా పాజిటివ్ ఎనర్జీస్ అనేవి వస్తాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. 100% వర్క్ అవుతుంది. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. కిచెన్లోనే ఎక్కువగా మనకి బొద్దింకలు అనేవి తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి కదండి. వీటి కోసం చాలా మంది ఎంత క్లీన్ చేసినా కూడా ఇంట్లో ఇంకా బొద్దింకలు అనేవి వచ్చేస్తూనే ఉంటున్నాయని అంటూ ఉంటారండి. ఇలా బొద్దింకలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఒక మంచి న్యాచురల్ టిప్ అనేది తెలుసుకుందాము. రూపాయి ఖర్చు అవసరం లేదు, ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు. ఒక ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా స్లైసులాగా మీకు ఎన్ని కావాలో అన్ని తీసేసుకోండి. కొంతమంది కిచెన్లోనైతే ఏంటంటే కొన్ని ఉంటాయి, ఇంకొంతమంది కిచెన్లో అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. నైట్ టైం ఇవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి పెద్దగా మనకు తెలియదు. అన్నీ క్లీన్ చేసేటప్పుడు మాత్రం బయటకు వస్తూనే ఉంటాయి. ఇలా మనము ఆనియన్స్ని కట్ చేసుకున్నాం కదా స్లైసుల్లాగా. సో ఇలా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ మీద అయితే బేకింగ్ పౌడర్ అనేది ఉంటుంది కదండి, దాన్ని ఈ విధంగా లేయర్ లాగా అయితే వేసుకోండి. ఓన్లీ ఇవి బొద్దింకలకే కాకుండా కిచెన్లోకి, ఇంట్లోకి, అలాగే ఎక్కడ పెడితే అక్కడ మనకి కొంచెం గోడల మీద కూడా ఎక్కువగా బల్లులు అనేవి తిరుగుతూ ఉంటాయి కదండి. ఈ బల్లు కూడా రావండి. పురుగులు, చీమలు లాంటివి కూడా చనిపోతాయి ఇవి తినడం వల్ల. ఇందువల్ల బేకింగ్ పౌడర్ని బొద్దింకలు కానీ, బల్లులు కానీ, చీమలు లాంటివి గట్టను తిన్నాయంటే వాటి కడుపు అనేది పొంగిపోతుంది కాబట్టి సో మీకు ఎక్కడెక్కడైతే ఈ బొద్దింకలు తిరుగుతూ ఉన్నాయో నైట్ టైం ఆ ప్లేస్లో పెట్టేసుకొని మార్నింగ్ సో నీట్గా క్లీన్ చేసుకోండి. చిన్నపిల్లలు ఉంటే అస్సలు అందనివ్వకండి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఫోర్త్ టిప్ అయితే చూద్దాము. మనం బాత్రూమ్ వాడేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఈ విధంగా మనకి చిన్న బాక్స్ లాంటిది ఉంటుంది కదండి. ఇందులో వాటర్ అనేది ప్రెస్ చేసేస్తూ ఉంటాము. సో వాటర్లోనే మనకైతే జంగు లాంటిది, మట్టి లాంటిది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇందులో మట్టి అనేది పేరుకుపోతుందండి. ఈ బాక్స్ అనేది మనం అయితే అస్సలు క్లీన్ చేయలేము. ఇలా మట్టి అనేది పేరుపోకుండా దానంతట అదే నీట్గా ఎలా క్లీన్ అయిపోవాలనే దానికైతే ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందామండి. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కువ మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సిల్వర్ ఫాయిల్ అనేది ఉంటుంది కదండి, ఇవి ఎంత హార్డ్గా ఉంటాయో అందరికీ తెలిసిందే. అలాగే వెయిట్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది. దీన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 4 కానీ 5 కానీ ఇలా రౌండ్ లాగా అయితే మనం బాల్ లాగా అయితే తయారు చేసుకోవాలండి. చాలా హార్డ్ ఉండడం వల్ల
వీటిని మనము వాడేటప్పుడు కూడాను మనకి ఏంటంటే ట్యాంక్లో నుండే మురికి మొత్తం కూడా ప్రతిరోజు క్లీన్ చేసేస్తుంది. వీటిని తీసుకొని వెళ్ళి ఈ బాక్స్లోనే మనమైతే వేసేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వలన ఇవి వెయిట్ తక్కువ ఉండడం వల్ల పైకి తేలిపోతాయండి. అవి మనకి వాటర్ అనేది ఇది వాడేసిన తర్వాత నిండినప్పుడు ఇవి రొటేట్ అవుతూ ఉంటాయి కిందకి పైకి ఈ విధంగా తిరగడం వల్ల. సో అందులో నుండి జంగు కానీ మురుగు కానీ ఆటోమేటిక్గా క్లీన్ చేసేస్తుంది కాబట్టి బాత్రూమ్ అనేది స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉండదండి. ఎప్పుడైనా కూడా బాత్రూమ్ స్ట్రక్ అయిందంటే ఈ వాటర్లో నుండే మురుకు వల్ల స్ట్రక్ అయిపోతుంది కాబట్టి ఎప్పటి మురుకు అప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఇటువంటి సిల్వర్ పాయిల్ ఒక 4-5 వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడక్కడ వేసామనుకోండి. సో ఇవి అడుక్కు వెళ్ళిపోతాయని ఏమీ లేదు. వీడియోలో కూడా క్లియర్గా చూసారు కదా, పైకి తేలుతున్నాయి. వాటర్ అనేది మనం ప్రెస్ చేయగానే అడుక్కు వెళ్ళిపోతాయండి. మళ్ళీ మనం వాటర్ని మళ్ళీ ఇందులోకి వస్తాయి కదా, సో అప్పుడు మళ్ళీ కూడా అటు ఇటు కిందకి పైకి రొటేట్ అయ్యి నీట్గా క్లీన్ చేసేస్తుందండి. సో దీనివల్ల మనకి ఇందులోని జంగు అనేది ఏమీ పట్టదు. ఒక్కొక్కసారి ఈ బాక్స్ని మనం చాలా నెమ్మదిగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. నెమ్మదిగా క్లీన్ చేసుకోకుండా అటు ఇటు ఏదైనా తగిలిలో కూడా ఏదైనా రిపేర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సింపుల్గా మన బాత్రూమ్ స్టక్ అవ్వకుండా ఈ బాక్స్ కూడా మట్టి పట్టకుండా నీట్గా ఉండాలంటే ఇటువంటి సిల్వర్ పాయిల్ ఒక్కసారి వేసి చూడండి. మీ శ్రమ కూడా తగ్గిపోతుంది. మురుకు అనేది పట్టపోవడం కొన్ని రోజులు మీరే అబ్జర్వ్ చేస్తారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దాం. ప్రతిరోజు మనం బాత్రూమ్ అనేది కడిగినా ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుందండి. కొంతమంది ఈ బాత్రూమ్ పాటి అనేది నల్లగా పసుపు పచ్చ మరకలు అనేవి పట్టేసి జంగులో పట్టేసి విపరీతమైన బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందని అంటూ ఉంటారు. ఇలా బాత్రూమ్ అనేది ప్రతిరోజు క్లీన్ చేసుకునే పని లేకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా సింపుల్గా మనం ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందాం. దీనికి కూడా మనం రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదండి. అన్నీ ఇంట్లోనే ఉండే వాటితోటే మీకు నచ్చిన ఏదైనా సోపు, బట్టల సోపు కానీ లేదంటే ఒంటికి రాసుకునే సోప్ అండి, ఏదైనా మీ ఇష్టమో. లేదంటే మనం బట్టలు ఉతికేటప్పుడు కూడా చిన్న చిన్న సోప్ పీసెస్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి కదా, వాటిల్లో ఏవైనా కూడా ఈ విధంగా మీకు ఎంత కావాలో అంత ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే ముందు తురిమేసుకోండి. సో ఈ విధంగా తురిమిన పేస్ట్లోనికి అయితే మనకి బాత్రూమ్ అనేది జంగు ఎల్లో మరకలు అనేవి పట్టకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా క్లీన్ అవ్వాలంటే పేస్ట్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏదైనా మీరు వాడిన పేస్ట్ అనేది ఇందులో కొంచెం వేసేసుకొని మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇంట్లోని చిన్నపిల్లలు ఉన్నారనుకున్న మాటికి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా బాత్రూమ్ బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా, మనం ప్రెస్ చేయగానే విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఇలా స్మెల్ రాదు, అలాగే బాత్రూమ్ కూడా ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది. ఇలా రౌండ్గా చిన్న బాల్ లాగా మీకు ఎంత కావాలో అంత తయారు చేసేసుకొని ఇటువంటి సిల్వర్ పాయిల్లోను కానీ లేదంటే మాస్క్ ఉంటే మాస్క్లో కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఇలా పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసేసుకొని చుట్టూ కూడాను ఈ విధంగా ఒక టూత్ పిక్ పుల్లతో హోల్స్ పెట్టేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకొని ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనం మిడిల్లో ఇంకైతే ఒక థ్రెడ్ని కూడా నేను సెట్ చేస్తాను. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. సిల్వర్ పాయిల్ అనేది మనకి ఫోల్డింగ్ బాగుంటుందండి, అందుకే సిల్వర్ పాయిల్ నేను తీసుకున్నాను. ఇలా తయారు చేసిన దీన్ని ఇలా మనము బాత్రూమ్ బ్రష్ చేసే వాటర్ బాక్స్ అనేది ఉంటుంది కదా, దాన్ని విధంగా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీ అనువును బట్టి ఇలా సెట్ చేసేసారు అనుకోండి. సో ఇది కొద్దిగా మనకి కరుగుతుంది కాబట్టి వాటర్ అనేది ప్రెస్ చేసిన ప్రతిసారి కూడా పేస్ట్ అనేది బాత్రూమ్ పార్టీని క్లీన్ చేస్తుంది. సోప్ అనేది బాత్రూమ్ బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా నీట్గా అయితే ఉంచుతుందండి. సో ఇదంతా ఒకేసారి అస్సలు కరిగిపోదండి, ఖచ్చితంగా మనకి 3-4 రోజులు అయితే వస్తుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా కూడా మీరు ఎక్కువ వాడుకోవచ్చు. సో బాత్రూమ్ అనేది ప్రెస్ చేసేసిన తర్వాత ఈ విధంగా మనం వాటర్ ప్రెస్ చేసేసినట్లయితే ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది. పార్టీ అనేది ఎప్పుడు కూడా కొత్తగా నీట్గా ఉంటుంది, ముఖ్యంగా బ్యాడ్ స్మెల్ రాదు. చూసారు కదా, వాటర్ కూడా మీకైతే ప్రెస్ చేసి చూపించాను. దీనివల్ల ప్రతిసారి కడుక్కోవాలనే టెన్షన్ ఉండదు, బాత్రూమ్ బ్యాడ్ స్మెల్ వస్తుంది అనేది కూడా ఏమీ ఉండదు, రూపాయి ఖర్చు ఉండదు, టెన్షన్ కూడా లేదు. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ యూజ్ అయ్యని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.